అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు పూర్తిగా విఫలమవడం అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అధికారికంగా ధృవీకరించడంతో ప్రపంచ మార్కెట్లు, వాణిజ్య వర్గాల్లో ఆందోళనలు పెరిగాయి. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నియంత్రణపై ఉన్న విభేదాలే ఈ చర్చల విఫలానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. చర్చలు విఫలమైన వెంటనే ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. దీనికి తోడు హార్ముజ్ జలసంధిపై తన నియంత్రణను బలపరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు, గ్యాస్ రవాణా మార్గాల్లో ఒకటైన ఈ జలసంధి గుండా నౌకల రాకపోకలను తీవ్రంగా పరిమితం చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రతిరోజు కేవలం 10 నౌకలను మాత్రమే అనుమతించడంతో పాటు ప్రతి వాణిజ్య నౌకపై సుమారు $2 మిలియన్ భారీ రుసుంను విధించడం అంతర్జాతీయ రవాణా ఖర్చులను అమాంతం పెంచే అవకాశం ఉంది. ఈ పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. యుఏఈకు చెందిన ఏడీఎన్ఓసీ అధిపతి సుల్తాన్ అహ్మద్ అల్ జబీర్ ఇరాన్ చర్యలను ఖండిస్తూ హార్ముజ్ జలసంధిపై ఏకపక్ష నియంత్రణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ కీలక మార్గానికి అంతరాయం కలిగితే ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం పడడంతో పాటు ఆహారం, ఆరోగ్య సరఫరాలు కూడా దెబ్బతింటాయని హెచ్చరించారు. ఇస్లామాబాద్ చర్చలు ఎందుకు విఫలమయ్యాయనే దానిపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ స్పందిస్తూ అమెరికా ప్రతినిధులు నమ్మకాన్ని కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. గత యుద్ధాల అనుభవాల కారణంగా అమెరికాపై నమ్మకం తగ్గిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ నమ్మక రాహిత్యం శాంతి ప్రయత్నాలకు పెద్ద అంటంకిగా మారింది. మొత్తం మీద ఈ దౌత్య వైఫల్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చమురు ధరలు పెరగడం, రవాణా ఖర్చులు అధికమవడం, గ్లోబల్ సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడడం వంటి పరిణామాలు సమీప భవిష్యత్తులో ప్రపంచాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.